నిజంగానే ఆ అమ్మవారు అనేటువంటి ఒక రూపం ఉందా, ఆ రూపం మనకు కనిపిస్తుందా అంటే యద్భావం తద్భవతి. మనం చూస్తే అణువులో కూడా అమ్మవారు మనకు కనిపిస్తారు. అయితే ఎంతవరకు మనం ఆ రూపాన్ని చూస్తూ ఉన్నాము, ఎంతవరకు చూస్తున్నాము? అక్కడ ఒక రూపాన్ని పెట్టి దానికి అలంకారం చేసి దానికి నైవేద్య సమర్పణ, నీరాజన సమర్పణ అనేటువంటిది చేసి 10 మంది నమస్కరిస్తూ ఉంటే మనం కూడా నమస్కరిస్తాం. ఏదో ఒక రూపంలో ఆ దైవిక శక్తిని చూస్తాం. అయితే ఆ రూపం ఎల్లప్పుడూ కూడా మనకు దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అయితే మనకు ఆ రూపాన్ని చూసేటువంటి సామర్థ్యత అనేటువంటిది లేదు. ఆ సామర్థ్యాన్ని మనం ఎప్పుడైతే చూడగలమో అప్పుడు నేను పూర్వంలో చెప్పినటువంటి విధంగా అణువులో కూడా మనకు కనిపిస్తారు. ఎంతోమంది మునులు, సిద్ధులు, యోగులు, అనుష్ఠాన సంపన్నులు అనునిత్యము అమ్మవారి దర్శనాన్ని చేసి ఎటువంటి స్వార్థము లేకుండా ఆ నిస్వార్థంగా అందరూ అమ్మవారిని దర్శించండి, ఈ యొక్క మార్గంలో ఆ రూపాన్ని మనం దర్శించవచ్చు అని మనకు వరంగా ప్రసాదించినటువంటిదే ఈ దీపదుర్గా నమస్కారము అనేటువంటి. ఇది ఎక్కడుంది? వేదాల్లో లేదు, ఉపనిషత్తులో లేదు. ఎక్కడ మనకి ఇవన్నీ దొరికింది అంటే తాంత్రికోక్త విధానంగా ఆ అమ్మవారిని అర్చిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం తొందరగా అవుతుంది అని ఆ తాంత్రికోక్తంగా చెప్పినటువంటి విధానమే ఈ పంచదుర్గా దీప నమస్కారము. ఒక మండలాన్ని రచించి ఆ మండలం పైన నెయ్యితో ఉన్నటువంటి దీపాలను పెట్టి ఆ దీపంలో 5 మంది దుర్గలను ఆవాహన చేసి ఆ అమ్మవారి ప్రీతి కొరకై, ఆ అమ్మవారి తృప్తి కొరకై చేసేటువంటిదే ఆ దీపదుర్గా నమస్కారం. మనము వ్యాహృతి మంత్రాలు అని మనకు వేదాల్లో ఉన్నాయి. ఏదప్ప అవి అంటే భూహు భువః స్వాహ భూర్భువ స్వాహ అనేటువంటిది మనకు వ్యాహృతి మంత్రాలు. మనము ఏ యొక్క దేవతను ఆవాహన చేసే సందర్భాల్లోనైనా కూడా ఆ వ్యాహృతి మంత్రాలతోనే మనం ఆవాహన చేస్తాం. అలా ఆవాహన చేసేటప్పుడు భూహు భువః స్వః భూర్భువ స్వః దీపదుర్గాం ఆవాహజామి అని మనము అర్చిస్తే ఏ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి అమ్మవార్లు ఉంటారో ఆ పుణ్యక్షేత్రంలోనూ ఉంటారు. ఈరోజు మన ఎదురుగా ఈ దీపస్వరూపిణిగా కూడా అమ్మవారు ఉంటారు. అది ఆ మంత్రాలకు ఉన్నటువంటి సామర్థ్యం. అలాంటి అమ్మవారు మనకు ఈ సందర్భంలో ఎలా దర్శనాన్ని ప్రసాదిస్తారు అంటే దీపస్వరూపిణిగా అమ్మవారు మనకు దర్శనాన్ని ప్రసాదిస్తారు. सकल भुवन बीजम सृष्टि संहार हेतु निरतिशय सुखात्मक ज्योतिषम हंसरूपम परम पुरुष मादजे चिंतयेदात्ममूर्तिम आराध्यजामि मणिसन्निभवात्मलिंगम मायापुरी हृदय पंकज सन्निविष्टम श्रद्धानदी विमलचित्त जलाभिषेकैः नित्यं समाधि कुसुमे न पुनरुत्थवाय देहो देवालय प्रोक्तो देहो देवस्सदाशिवः जय नगाननकान्तं गोहं भावेन बोधयेत ॐ हम आत्मने नमः ॐ अंतरात्मने नमः ॐ मम परमात्मने नमः ॐ हरिं नारात्मने नमः ॐ नित्य चित्त शुद्ध पुत्र सच्चिदानन्दात्मने नमः आत्मपूजां समर्पयामि अथ नपुन्यासः दक्षिणांसे ॐ गुरुभ्यो नमः ॐ संसृष्टं धनमुभजं समाप्तसमस्मभ्यं तत्ता वरुणश्च मन्योः धियं ददानाहृदयेषु तत्रवपराजितातो दीपदुर्गायै महानिराजनमातुं पुष्पाक्षरान् समर्पयामि देवरक्षान् धारयामि नमस्करोमि
बोलो राजराजेश्वरी माता को ఇప్పటి వరకు అమ్మవారికి ఏకాదశి న్యాసము షోడశ ఉపచార పూజ అనేటువంటిది జరిగి 5 దీపాలలో 5 అమ్మవారి యొక్క ఆవాహన అనేటువంటిది చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి నమస్కార సమర్పణ అనేటువంటిది జరుగుతుంది. ఓం ఋషిరువాచ ఓం దేవ్యాహతే తత్ర మహాసురేంద్రే సేంద్రాసురావన్య పురోగమాస్తాం కాత్యాయనీం దుష్టవరిష్టలాభాత్ వక్రాబ్జ వికాచితా చాహ దేవి ప్రపన్నార్త్య హరే ప్రసీద ప్రసీద మాథర జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. దీపదుర్గాయై నమః. నమస్కారాన్. ఓం ఆధారభూతా జగదస్తమేకామహీ స్వరూపేణ యతత్యదాసి అపాం స్వరూపస్థితజాతజే తదాప్యాయతే కృత్నమలంఘమేర్జే త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమే తత్వం వై ప్రసన్నా భువి ముక్తి హేతు. దుర్గాదీపదేవ్యై నమః. నమస్కారాన్ని సమర్పయామి. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవం ఏతత్ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం. తదేక చిత్తంగా కన్నులను మూసుకొని ఆ దీపదుర్గా స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనసులో స్మరణ చేసుకుని దుమ్ దుర్గాయై నమః అని 5 సార్లు ఆ అమ్మవారి నామస్మరణ చేయండి. మీరు నమస్కారం చేసినటువంటిది నారాయణీ స్తుతి అనేటువంటిది. అంటే రాక్షస సంహారం చేసిన తర్వాత దేవాను దేవతలకు అమ్మవారు క్రోధ స్వరూపిణిగా దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉంటే దేవాను దేవతలు అమ్మవారిని శాంతిపరిచి అమ్మవారిని అనుగ్రహం చెయ్యి తల్లి అని ప్రార్థన చేసినటువంటిది ఆ నారాయణీ స్తుతి. ఆ నారాయణీ స్తుతిలో అమ్మవారిని దేవతలు అడుగుతారు, తల్లి నీ యొక్క దర్శనం అనేటువంటిది మాకు లభించేదే మా సౌభాగ్యం, ఇలా నీ దర్శనం మాకు ఎప్పుడెప్పుడు కలుగుతుంది అని. అప్పుడు అమ్మవారు చెప్తారు, నంద గోపగృహే జాత యశోద గర్భసంభవ తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. అంటే మనలో అహంకార భావన అనేటువంటిది ఇమిడీకృతమయ్యి మనం ఎవరికైనా ఏదైనా చెప్తాం. అది చెప్పినప్పుడు అది జరిగితే చూడు నేను చెప్పినందువల్ల అది జరిగింది నీకు, నేను నీకే చెప్పాను కదా అని మనలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది బయటకు వస్తుంది. అయితే ఆ తల్లి ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం మనకు తెలిస్తే ఆ అమ్మవారి శక్తి సామర్థ్యాదులు ఎంతవరకు ఉంటుంది అని మనకు అర్థమవ్వాలి అనే ఈ దుర్గా సప్తశతిలో 11వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మనకు ఋషిమునుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఏమప్పా ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అంటే, ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నటువంటి యుగం ఏదప్పా అంటే కలియుగం, దాని వెనకాల ద్వాపర యుగం, దాని వెనకాల త్రేతాయుగం, దాని వెనకాల ఈ దేవి భాగవతం అనేటువంటిది జరిగింది. ఆ రాక్షస సంహారాన్ని అమ్మవారు చేయడం జరిగింది. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల వెనకాల దేవాను దేవతలకు అమ్మవారి ఈ శ్లోకాన్ని చెప్పారు. నంద గోప గృహే జాత యశోదా గర్భసంభవ తతస్థో నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. పూర్వంలో ద్వాపర యుగము అనేటువంటిది ఒక యుగం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క అవతారం కలిగి రాక్షస సంహారం అనేటువంటిది కలగాలి. ఆ శ్రీకృష్ణుడు ఎవరు అంటే రామం లలితాస్వరూపం, శ్రీకృష్ణం శ్యామలాస్వరూపం అని
మనకు భాగవతంలో చెప్పడం జరుగుతుంది. నా యొక్క అంశంలో ఉద్భవమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క జననం కావాలి కాబట్టి ఆ యశోద యొక్క గర్భంలో నేను జనయిస్తాను. అదైన తర్వాత కారాగ్రహానికి వచ్చి శ్రీకృష్ణుడి యొక్క జననం జరిగిన తర్వాత నందగోప గృహే జాత యశోద గర్భసంభవ, నందగోపుడు అనేటువంటి వాడి యొక్క ఇంట్లో యశోద యొక్క గర్భంలో నేను జనయించి తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని, శ్రీకృష్ణుడి యొక్క ఆవిర్భావం కావాలి కాబట్టి కంసుడి చేత నా యొక్క దేహము 2 ముక్కలుగా విభజన చేయడం జరుగుతుంది. దాంట్లో పడినటువంటి భాగం ఏదైతే ఉందో అది వింధ్యాచలము అనేటువంటి పర్వతం పైన పడిన తర్వాత నేను అందరికీ కూడా లలితా త్రిపుర సుందరిగా దర్శనాన్ని ప్రసాదిస్తాను. మనం ఏదైతే ఇప్పుడు వింధ్యాచలము అనే ఒక పర్వతంలో ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శిస్తామో ఆ యొక్క అవతారం అక్కడ కలుగుతుంది అని అమ్మవారు దేవీ భాగవతంలో మనకు చెప్పారనమాట. చూడండి ఎంత అమ్మవారి శక్తి సామర్థ్యాదులు అనేటువంటిది మనం కొలవడానికే కుదరదు. అలాంటి ఆ అమ్మవారి ఔపాసన చేసేటువంటి భాగ్యము ఈరోజు మనకు కలిగింది అంటే మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో మాత్రమే. ఈ యొక్క పంచదుర్గా దీప నమస్కారం అనేటువంటిది చేస్తే మనం సంకల్పంలో చెప్పాం, శత్రుబాధ నివారణార్థం కామనా సిద్ధార్థం, శత్రుబాధ అనేటువంటిది తొలగి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలగాలి అనే ఉద్దేశంతోనే ఆ నారాయణీ స్తుతితో దేవాను దేవతలు అమ్మవారిని స్తుతించి శాంతిపరిచి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి సాక్షాత్కారాన్ని పొంది మనకు వరంగా ఇచ్చినటువంటి ఆ నారాయణీ స్తుతితో మీరు మేమందరూ కూడా ఆ అమ్మవారికి నమస్కారాన్ని చేశాము.